అండి వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేందుకు ఉపయోగపడుతుంది. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ చేయడాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక శారీ తీసుకునేసి మనం కట్ చేయకుండా ఇలాగా ఒక శారీని తీసుకోవాలండి. మనము ఒక ఆర్గనైజర్ అనేది చేసుకోవచ్చు. మనం శారీస్, ఫ్యాన్సీ ఐటమ్ శారీస్, తర్వాత పట్టు శారీస్ అవన్నీ కూడా మనము ఇలాగా శారీస్తో, ఓల్డ్ శారీస్తో ఆర్గనైజర్గా పెట్టుకోవచ్చండి. చీరలు పెట్టచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చీర అనేది మనం కట్ చేయకుండా ఈ విధంగా ఒక శారీ తీసుకునేసి ఫస్ట్ 2 లేయర్స్గా మర్చుకోవాలి, తర్వాత మళ్ళా మర్చుకోవాలి. మొత్తం 4 లేయర్స్గా మర్చుకునేసి నీట్గా నేల మీద పరుచుకోవాలండి. నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా 4 లేయర్లు అనేది మనం మర్చుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా మధ్యకు అనేది మనము శారీని మర్చుకోవాలి. ఇలాగ మధ్యకు మర్చుకున్న తర్వాత మనము మడత అనేది పెట్టుకున్నాం చూడండి. మధ్యకు మర్చుకునే మడత అనేది మనకు కుడివైపుకు రావాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత మనము ఈ శారీ ఎంత లెంత్ ఉందో అంత లెంత్ అనేది మనము చూసుకోవాలండి. దాన్ని బట్టి మనము ఈ ఆర్గనైజర్ అనేది అన్ని లేయర్స్గా వస్తుందండి. నేను శారీని 4 లేయర్స్గా మడుచుకునేసి దాని మధ్యకు అనేది మడుచుకునేసి తర్వాత నేను టేప్ అనేది తీసుకునేసి మెజర్ అనేది చేస్తున్నానండి. ఇలాగ మెజర్మెంట్ అనేది మనం చేసుకోవాలి. ఇలాగ టేప్ తీసుకునేసి ఒక 10 ఇంచీలు పొడవు అనేది తీసుకుంటున్నాను. మనకు శారీ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు అనేది మనకు కరెక్ట్గా వచ్చేస్తుందండి. కాబట్టి దాన్ని మనము మెజర్మెంట్ చేయనవసరం లేదు. శారీ పొడవు అనేది నేను ఈ విధంగా ఒక 10 సెంటీమీటర్స్, 10 సెంటీమీటర్లు తీసుకున్నాను. అదే 10 సెంటీమీటర్ల క్లాత్ను పైకి మడుచుకునేసి తర్వాత వెనక్కి మడుచుకోవాలండి. అలా మడుచుకున్నప్పుడు మనకు లేయర్స్ లాగా వస్తుంది. అలా లేయర్స్ లాగా వచ్చినప్పుడు శారీ అనేది మనము శారీస్ దీంట్లో పెట్టుకోవచ్చండి. ఇలాగా వచ్చిన తర్వాత మనం యాంకర్ థ్రెడ్ నీడిల్కు తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది దూరంగా 1 నిమిషంలో అయిపోతుందండి. ఈ ఆర్గనైజరు మనము రన్నింగ్ స్టిచ్ అనేది దూరంగా కుట్టేస్తే సరిపోతుంది. నేను వీడియోలో చూపించిన విధంగా మొదట మనము అడ్డం అనేది కుట్టుకోవాలి. మనము మడిచిన లేయర్స్ను ఈ విధంగా అడ్డంగా కుట్టుకోవాలి. తర్వాత సైడ్లలో కూడా కుట్టేసుకోవాలండి. పైన కూడా మనము ఒక 2 ఇంచీలు కానీ లేదా 1 ఇంచీ కానీ మనము మడుచుకునేసి దాన్ని కూడా ఇదే విధంగా యాంకర్ థ్రెడ్ నీడిల్కు తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ మనము దూరంగా కుట్టేసుకుంటే 1 నిమిషంలో ఇది కుట్టేసుకోవచ్చండి. ఇలాగా ఓల్డ్ శారీస్ కానీ బరువుగా ఉండే శారీస్ కానీ మనము కబోర్డ్స్లో పెట్టేదానికన్నా ఇలాగా మనము ఆర్గనైజర్ లాగా చేసుకోవచ్చు. ఇలాగా ఇన్ని లేయర్స్ అనేది అంటే మనము 2 లేయర్స్ కానీ 3 లేయర్స్ కానీ అలాగొస్తుంది. ఇలాగ నేను కుట్టేసుకున్న తర్వాత పైన కూడా ఈ విధంగా 1 ఇంచీ అనేది ఈ విధంగా కుట్టేశాను. కుట్టిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి. నాకు మొత్తము ఇన్ని అంటే 4 లేయర్స్గా వచ్చిందండి. ఇలాగ 4 లేయర్స్గా వచ్చిన తర్వాత మనము శారీస్ను మనం ఫ్యాన్సీ ఐటమ్ శారీస్ అంటే పూసలు, తర్వాత బీడ్స్, అలాగా వర్క్ శారీస్ ఉంటాయి కదండి. వాటిని మనము ఎక్కడంటే అక్కడ అంటే బీరువాలో వేరే శారీస్తో పెట్టినామంటే డ్యామేజ్ అలా రాకుండా నేను ఇలాగా చేస్తున్నాను. నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు చూపించేదానికి నేను నార్మల్ శారీసే చూపిస్తున్నాను. మామూలుగా అయితే మనము వర్క్ శారీస్ లేదా మనము బీడ్స్ చేసిన శారీస్ అలాగా పెట్టుకోవచ్చండి. ఈ విధంగా మనము లేయర్స్గా కుట్టిన దాంట్లో శారీని ఈ విధంగా ఆర్గనైజర్లో పెట్టేసుకునేసి తర్వాత మనము పైన శారీని కూడా 1 ఇంచీ అనేది మడుచుకున్నాం కదండి. దానికి మనము బటన్స్ కానీ ఆ విధంగా కుట్టుకోవచ్చు. 2 సైడ్స్ బటన్స్ కుట్టేసి దాన్ని మనము ఈ ఆర్గనైజర్కు మనము మూతలాగా అంటే క్యాప్ లాగా పెట్టేసుకోవచ్చండి. ఈ విధంగా చేసుకోవచ్చు. లేదంటే మనము ఈ క్యాప్ లాగా వచ్చిందేదాన్ని మరొక లేయర్ అంటే మొదట వచ్చిన లేయర్లోకే దాన్ని మనము మడ్ చేసుకోవచ్చండి. చూపిస్తున్నాను చూడండి వీడియోలో చూపించిన విధంగా
ఫస్ట్ లేయర్లోకి పైన క్యాప్ లాగా వచ్చిండేది ఈ శారీని లోపలికి అనేది పెట్టేసుకునేసి మనము ఇదే విధంగా కబోర్డ్స్లో కానీ బీరువాలో కానీ పెట్టుకోవచ్చు. నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూస్తానికి ఉపయోగపడుతుంది. ఓల్డ్ శారీస్ కానీ లేదా కొద్దిగా చినిగిపోయి శారీ అంతా కూడా బాగుండే శారీస్ను మనం ఈ విధంగా ఆర్గనైజర్ చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో చాలా వరకు ఉన్నాయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ లైక్ చేయటం మర్చిపోకండి.